మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి దాదాపు 12 సంవత్సరాల నుంచి కడపలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరోనా కష్టకాలంలో కూడా ఎంతో మంది పేద ప్రజలకు గోవర్ధన్ రెడ్డి ఆదుకున్నారు. జిల్లా నలుమూలల నుంచి ఎంతో మంది నిరుపేదలు తమ సమస్యలపైన జిల్లా కలెక్టరేట్ కు వస్తుంటారని, వారి కోసం అన్నదానం నిర్వహించడం చాలా సంతోషంగా ఉన్నారు. దాతలు ముందుకు వచ్చి నిరుపేదలకు ఆదుకోవాలి అంటున్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్ రెడ్డితో మాది షబ్బీర్ ఫేస్ టు ఫేస్. కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి సేవా కార్యక్రమాల్లో దూసుకుని వెళ్తున్నారు. అన్నం పరబ్రహ్మం స్వరూపంతో 12 సంవత్సరాల నుంచి ఎడతెరిపి లేకుండా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. అన్న చెప్పండి, ఈ సేవా కార్యక్రమాలు ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు? 2015 చంద్రబాబు నాయకత్వంలో 2014 రాష్ట్రము కొత్తగా ఏర్పడిన తర్వాత ఈ యొక్క జిల్లాలో ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలా అనే ఉద్దేశంతో మరి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని, అంటే అప్పుడు ఉమ్మడి జిల్లాలో 11 నియోజకవర్గాల్లో మరి స్పందన కార్యక్రమం ఉంది. ఆ స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి కూడా చాలా పేదవారు వచ్చేవాళ్ళు. కనీసం కలెక్టర్ ఆఫీస్లో, పాత కలెక్టర్ ఆఫీస్ 7 రోడ్స్ ఉండింది. అప్పుడు ఎవరు కూడా మరి నీళ్లు కానీ భోజనం కానీ పెట్టేవాడు ఎవరు లేరు. వాళ్ళు అర్జీలు తీసుకొని చాలా సదూర ప్రాంతాల నుంచి వచ్చి ఛార్జీలు పెట్టుకొని కష్టాలు ఓడ్చుకొని ఇక్కడికి వస్తే పలకరించే నాదులు లేడు. అందువల్ల మేము కూడా ఒక మంచి సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క భోజన కార్యక్రమాన్ని, ఉచిత భోజన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం. ఇది కూడా నాణ్యమైన భోజనం. దాదాపుగా 1 కేజీ 70 రూపాయలు బియ్యం ఏర్పాటు చేసినాం. అదేగా 100 నుంచి 120 రూపాయలు కందిబ్యాళ్ళు. ఈ విధంగా మరి నాణ్యమైన భోజనం పెట్టాలా. ఎవరైనా భోజనం చేసినా కూడా వాళ్ళు కడుపు నిండా తినాలా. వాళ్ళు వచ్చినటువంటి సమస్యను మర్చిపోయి సుఖంగా మేము కూడా మంచి భోజనం చేసినామని ఇంటికి పోయే విధంగా దీన్ని తయారు చేసినాం. ఇవాళ ఈ యొక్క జిల్లాలో ఈ యొక్క కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తూ ఉంది. ఎందుకంటే చాలా మంది నిరుపేదలు భోజన దొరక్క ఇబ్బంది పడతా ఉన్నారు. ఒక హోటల్ పై భోజనం కంటే మినిమం ఒక ప్లేట్ 100 రూపాయలు కావాలా. ఒక 5-6 మంది వస్తే 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి మేము దాదాపుగా ప్రతి సోమవారం కూడా 1000 మందికి తగ్గకుండా ఇక్కడ భోజనం ఏర్పాటు చేస్తాను. చాలా సంతోషంగా తిని వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఏదేమైనా సరే ఒక మంచి తృప్తి ఇస్తూ ఉంది. మాకు సంతోషంగా ఉన్నాము. ఏదో మంచి కార్యక్రమం చేస్తాము. మనమే మిగులుచుకునేది కాదు, మనం కూడా ప్రజాసేవ చేయాలా. ప్రజలకు మేము సంపాదించిన కొంతైనా వాళ్ళకి ఖర్చు పెట్టి వాళ్ళు కడుపు నింపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నామని చెప్పి తెలియజేస్తాం. గత 12 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాల్లో దూసుకొని వెళ్తూ లాక్డౌన్ లో కూడా ప్రజలను ఆదుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? కరోనా పరిస్థితుల్లో కూడా మరి లాక్డౌన్ ఉండింది. లాక్డౌన్ లో కూడా కర్ఫ్యూ పెట్టారు. కర్ఫ్యూ పెట్టినప్పుడు కూడా మేము భోజనం తయారు చేసి గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడికి వెళ్ళి దాదాపు ఒక 1 రోజులు కంటిన్యూగా ఈ యొక్క కరోనా తీవ్రతగా ఉన్నా కూడా పోలీసులు వాదించినా, డాక్టర్లు వాదించినా, ఏదేమైనా సరే ఈ యొక్క కరోనా పేషెంట్ ఆదుకోవాలనే ఉద్దేశంతో అక్కడ నాన్ వెజ్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళకి మంచి స్ట్రెంత్ కావాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఎగ్ కర్రీ కానీ బాయిల్డ్ ఎగ్గులు కానీ పెట్టడం జరిగింది. ఎందుకంటే అక్కడ వాడు ఉంటాడో పోతాడో తెలియదు పాపం. అటువంటి వాళ్ళకు కూడా మేము గవర్నమెంట్ హాస్పిటల్ ఒక 1 రోజులు కంటిన్యూగా ఈ యొక్క కరోనా అంతమంది అందరూ కూడా మేము ఒక నెల, అంటే మొదటి 1 సంవత్సరం వచ్చి తర్వాత 2వ సంవత్సరం వచ్చి, కానీ మాకు కర్ఫ్యూ పెట్టినప్పుడు మళ్ళీ హోటల్ మూసేసినారు, ప్రజలు బయట తిరుగుతారు. కానీ పేషెంట్లు వస్తారు, కరోనా తగులుకొని వచ్చేటోళ్ళందరూ కూడా వాళ్ళతో వాళ్ళ బంధువులు వస్తున్నారు. వాళ్ళకి ఎక్కడ కూడా భోజనం లేదు. అది ఆలోచించి ఒక 1 రోజులు గవర్నమెంట్ హాస్పిటల్లో మా యొక్క ప్రాణాలకు తెగించి మేము అక్కడ భోజనం పెట్టడం అనేది అది దేవుడు మాకు ఇచ్చిన శక్తి, ఆయన అనుగ్రహం అని చెప్పి మేము అనుకుంటాం. ఎంతో మంది నిరుపేదలు ఆకలితో అలమటిస్తున్నారు కదా రాష్ట్ర వ్యాప్తంగా. కడప ఒకటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది నిరుపేదలు ఆకలితో అలమటిస్తున్నారు. మీరు స్వచ్ఛంద సంస్థలకు కానీ ప్రజలకు కానీ ఎలాంటి పిలుపునిస్తున్నారు? ఇప్పుడు మనం సంపాదన ముఖ్యం కాదు, దాంట్లో కొంతైనా సరే మనం ప్రజల కోసం ఉపయోగించాం. మీరు ఇక్కడ ఎక్కడ పెట్టలేకపోయినా కనీసం మీ ఇంటి దగ్గర 10 మందికి పేదలకు ఉచితంగా భోజనం పెడితే అదే మీకు తృప్తినిస్తుంది. మేము కూడా 10 మందికి అన్నం పెట్టాం. మా ఇంటి దగ్గరికి వచ్చి మా 10 మంది భోంచేసిన అని చెప్పి మీకు మంచి పేరు వస్తుంది. కాబట్టి ఇవాళ సమాజంలో అన్ని చోట్ల కూడా కాలనీలు ఏర్పడినాయి, అంగళ్ళు వచ్చినాయి, వ్యాపారవేత్తలు వచ్చినారు, హోటల్స్ వచ్చినాయి. మీరు ఎక్కడో చోట మీకు అనుకూలమైన చోట ఒక కార్యక్రమం తీసుకొని ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తే చాలా సంతోషము. ప్రజలు కూడా మనల్ని మెచ్చుకుంటారని చెప్పి నేను తెలియజేస్తాను. ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి మీకు స్ఫూర్తి ఎవరన్నా? ఇది మా తల్లిగారు చెప్పిన మాట. 10 మందికి మనం సాయం చేయాలా,
దాంట్లోనే మనకు తృప్తి ఉంటుంది. కాబట్టి ఇది మీరు చేసి ఏదో ఒక రూపంలో మీరు చేయాలన్నప్పుడు మేము ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల సేవలో ఉన్నాం. అనేక సమస్యలపైన కడప కలెక్టరేట్ వద్ద వచ్చే ప్రజల సమస్యలకు వాళ్ళ ఎంతో మంది నిరుపేదలు ఆకలితో అలమటిస్తున్నారని వారి ఆకలి తీర్చడానికి దాదాపు 12 సంవత్సరాల నుంచి అన్నం పరబ్రహ్మం స్వరూపం అనే నినాదంతో 12 సంవత్సరాల నుంచి కడుపు నిండా అన్నం పెడుతున్నామని చెప్పి గోవర్ధన్ రెడ్డి తెలుపుతున్నారు. అంతేకాకుండా ప్రజలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్ని నిరుపేద ప్రజల్ని ఆదుకోవాలని చెప్పి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి ప్రజలకు పిలుపునిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హైదరాబాద్ షబ్బీర్ శ్రేయస్ టీవీ ఉమ్మడి కడప అన్నమయ్య జిల్లా.